గుడ్ ఈవినింగ్. పశ్చిమాసియాలో అస్సలు సిస్సలైన పవర్ ప్లే మొదలైందా? ఇరాన్ దెబ్బకొట్టాలని ట్రంప్ వేస్తున్న వ్యూహాలు పరోక్షంగా చైనాను లక్ష్యంగా చేసుకుంటున్నాయా? ప్రపంచ దేశాలన్నింటినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్నిది. ఒకవైపు చర్చలంటూనే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది అగ్రరాజ్యం. ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకుంటూ హర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తోంది అమెరికా. దీనిపై చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ నిప్పులు చెరుగుతున్నారు. వాషింగ్టన్ తీరు ఆటవిక పాలన తలపిస్తోందంటూ మండిపడుతున్నారు. ఉద్రిక్తతల మధ్యే డొనాల్డ్ ట్రంప్ నయా స్కెచ్ గీస్తున్నారు. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే లక్ష్యంతో ట్రంప్ అడుగులు పడుతున్నాయి. టెహ్రాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న చైనాకు చెక్ పెట్టేందుకు ఆయన వ్యూహరచన చేస్తున్నారు. డ్రాగన్కు చెందిన చమురు శుద్ధి కర్మాగారం హెంగ్లీ పెట్రోకెమికల్పై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. హెంగ్లీ పెట్రోల్ కెమికల్తో పాటు ఇరాన్ చమురు రవాణాలో పాలు పంచుకుంటున్న 40 షిప్పింగ్ కంపెనీలు, ట్యాంకర్లపై కూడా వేటు వేసింది. ట్రంప్ తన సీటు కిందకు నీళ్లు రానంత వరకు దేనికైనా రెడీ అంటారు. తీరా అది ఎదురుదెబ్బ తగిలింది అనుకోండి, ప్లేట్ ఫిరాయిస్తారు. ఇటీవల కాలంలో ట్రంప్ తీరు పలుమార్లు రుజువైంది ఇదే విషయంలో. అందుకే టెహ్రాన్ సైన్యానికి ప్రధాన ఆయుధ వనరుగా ఉన్న చమురు ఎగుమతులను పూర్తిగా అడ్డుకోవడమే ట్రంప్ టార్గెట్. అందుకే ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై ఆయన కన్నుపడింది. టెహ్రాన్తో కొనసాగించే దేశాలు, కంపెనీలపై సెకండరీ ఆంక్షలు విధిస్తున్నారు. అందులో భాగంగానే హెంగ్లీ పెట్రోకెమికల్ సదుపాయంపై తీవ్ర ప్రభావం పడింది. రోజుకు 4 లక్షల బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే ఫెసిలిటీ ఉత్పాదక తగ్గిపోయే ప్రమాదం ఉంది. అయితే 2023 నుంచి హెంగ్లీ పెట్రోకెమికల్ సంస్థ ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్ సైన్యానికి $100 మిలియన్ల ఆదాయాన్ని చేకూర్చినట్టుగా అమెరికా ట్రెజరీ విభాగం నిర్ధారించింది కూడా. ఇప్పటికే ఆర్థిక ఆంక్షలు విధిస్తూనే మరోవైపు భౌగోళికంగా ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అమెరికా. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై దిగ్బంధనాన్ని విధించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొనడం, చమురు సరఫరాకు ఆటంకాలు కలగడంతో ప్రపంచ ఇంధన వాణిజ్యం గందరగోళంలో ఉంది. బెదిరించి దారికి తెచ్చుకోవడం ట్రంప్కు బాగా ఇష్టం.